అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. మిగతా పథకాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా వాక్యాలను బట్టి అర్థమైపోతుంది. ఈ పథకాన్ని ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మిగతా పథకాల కంటే పెన్షన్ గా ఆయన ఇంతలా వెయిటేజ్ ఇస్తుండడానికి బలమైన కారణం ఉంది. పెన్షన్ తీసుకునే వారిలో చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రోగాల బాధితులు ఇలా సమాజంలో అనేక వర్గాల వారు ఈ పెన్షన్ను పొందుతున్నారు. ఇవి సరిగ్గా అందితే పేదల జీవితాల్లో ఎంతో కొంత మంచి మార్పు వస్తుందనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ క్రమంలో పెన్షన్లకు సంబంధించి వచ్చిన కొత్త రూల్స్ తెలుసుకుందాం. ఈసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు సచివాలయ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఏ ఉద్యోగి అయినా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాల్సిందే. అలా కాకుండా లబ్ధిదారులను తమ దగ్గరకు రప్పించుకుంటే మాత్రం ఆ ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్ వెంటనే వెళ్ళిపోతాయి. ఆ ఉద్యోగి తప్పు చేసిన గంటలోనే ఆర్డర్స్ వెళ్తాయి. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక వ్యవస్థను రెడీ చేస్తున్నారు. ఉద్యోగుల కదలికలను సెల్ ఫోన్ ద్వారా మానిటరింగ్ చేయబోతున్నారు. పెన్షన్ పొందే వ్యక్తి ఉండే ప్రదేశానికి 300 అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండి పెన్షన్ ఇస్తే ఆ ఇచ్చిన సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.